ఆల్మోస్ట్ థర్డ్ ఫేజ్లో కూడా పాపకి సీట్ రాల. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు నా కుటుంబానికి, నా బిడ్డకు చేసిన మేలులను బట్టి, గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ముందుగా ఆ త్రియేక దేవునికి, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా కూడి వచ్చినందుకు మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మేమంతా కూడా ఈ సంఘంలో సుపరిచితులమే. చాలామందికి మేము దగ్గర 2004 నుంచి ఈ సంఘానికి వస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ చాలామందికి మా కుటుంబ నేపథ్యము అంతా కూడా చాలామందికి తెలుసు. ఈ మా పాపకి మెడిసిన్ సీట్ రావడం, MBBS సీట్ రావడం అనేది ఆ బిడ్డ గొప్పతనము, మా గొప్పతనం అది కాదు, కానీ దేవుని మహిమపరచబడడానికే ఈ కార్యాన్ని జరిగించాడని మేమంతా కూడా బలంగా నమ్ముతూ ఉన్నాము. ఎందుకంటే ఆ పాపని ఇంతవరకు ఎడ్యుకేషన్లో ఇంతవరకు చేయి పట్టి నడిపించిన దేవుడు ఇక్కడ చేయి విడవకుండా పట్టుకొని ఉంటాడనే నమ్మకము, చేయి విడవడనే నమ్మకము, తప్పకుండా సహాయము చేస్తాడనే ఆశ మా అందరి హృదయాలలో ఉంది. ఇది ఒక అద్భుత కార్యమని నేను ఎలా చెప్పగలుగుతూ ఉన్నానంటే, ముందుగా ఆ పాప సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నీట్ రాసింది. నీట్లో 410 మార్క్స్ వచ్చాయి. 410 మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ టైం కదా అని సరే మేమంతా కూడా MBBS కోసం ఆశపడలేదు, కానీ బిడ్డకి బెటర్ ఫ్యూచర్ రావాలి, లైఫ్లో సెటిల్మెంట్ అనేది జరగాలనే ఉద్దేశంతో మరి ఏదో ఒకటని చెప్పేసి మాకు BDS వెటర్నరీ సైన్సెస్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వచ్చినప్పటికీ కూడా నా ఇష్ట ప్రకారంగా మరి ఆ బిడ్డని AGBSC బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. ఆ బిడ్డ 2 days 3 days కాలేజీకి వెళ్ళిన తర్వాత తనకు ఆ కోర్సు నచ్చక మళ్ళీ నేను ఒక అటెంప్ట్ ఇస్తాను అన్న తన హృదయంలోనే ఆలోచన వచ్చింది. తన హృదయ కోరిక తీర్చాలనే సంకల్పంతో మేము కూడా కాదు అనకుండా లాస్ట్ ఇయర్ November 2023 November 22nd మేము తిరిగి గుంటూరు, తను ఏ కాలేజీలో అయితే చదివిందో తిరిగి అదే కాలేజీలో కోచింగ్ జాయిన్ చేద్దామని వెళ్ళాం. జస్ట్ ఓన్లీ 5 months టైం మాత్రమే ఉంది. అప్పటికి జూన్ నుంచి అప్పటికి అందరు కూడా లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉన్నారు. ఈ ఉన్న 5 monthsలోనే ఏం చదివిద్ది, ఎలా చదివిద్ది, ఏదో ఒక చిన్న ఆశతో మరి బిడ్డకి స్వతహాగా చదువుకునే అలవాటు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది అనే ఆశతో టైం కొద్దిగా అయినప్పటికీ కూడా నేను తీసుకువెళ్ళి మేమందరం అనుకుని పాపని జాయిన్ చేయడం జరిగింది. తను 2 days అక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే తనకంటే మంచి మార్కులు స్కోర్ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి తను 5 monthsలో ఏం చదవగలను, నేను ఈ 5 months సిలబస్ అప్పటికే కంప్లీట్ అయిపోయింది, నా వల్ల కాదు, నేను చదవలేను, మళ్ళా నేను సాధించలేనేమో అని నిరుత్సాహపడింది. నేను అప్పుడు తనకి ధైర్యం చెప్తూ, అమ్మా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, ఆ తర్వాత దేవునికి ఫలితం, దేవుడే ఫలితం ఇస్తాడని కొంచెం ధైర్యం చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా తన ఎడ్యుకేషన్ని నేను దగ్గరుండి చూశాను కాబట్టి తను పడిన కష్టాన్ని నేను చెప్పగలుగుతున్నాను. తర్వాత May 5th November 5 months అయిపోయింది. May 5th నీట్ ఎగ్జామ్ జరిగింది. మరి బిడ్డకు వచ్చిన మార్కులు 567, ఈసారి వచ్చిన 567 మార్కులు. 567 మార్కులు అంటే సామాన్యమైన మార్కులు కాదు. ఎందుకని ఇలా చెప్తున్నాను అంటే, లాస్ట్ ఇయర్ నీట్ పరీక్షల్లో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటుంటే ఓసీలకే దాదాపు 563 కట్ ఆఫ్ ఉంది. కాబట్టి
ఈసారి డెఫినెట్గా సీటు వస్తుందని మాకంటే కూడా మా గురించి పాపకి ఎన్ని మార్కులు వచ్చినాయని మా ఫ్రెండ్స్ కానీ మా శ్రేయోభిలాషులు అందరూ అడుగుతున్నప్పుడు ఇలా వచ్చినాయి అని చెప్పినప్పుడు పాపకి గ్యారంటీగా సీటు వస్తుంది, మీరేమి దిగులు పడమాకండి అని మేము ఇంక రెండో ఆలోచన ఏది పెట్టుకోలే. వాళ్ళందరూ చెప్పారు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే పాపకి బీసీసీ పెట్టాము, మరి ఓసీల్లోనే 563 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్గా ఉంది కాబట్టి పాపకి దేవుడు తప్పకుండా సీటు ఇస్తాడు అన్న నమ్మకంతో మేము ఇంకా ఈఏపీ సెట్కి కానీ ఏ సెట్కి వెళ్లకుండా దేనికి అప్లై చేసుకుండా మరి మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ప్రభా నీ చిత్తం ఉంటే దగ్గర కాలేజీలోనే పాపకి సీట్ ఇవ్వు అని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి పాపకి ఈ సీటు రాదు అన్న విషయము మా హృదయాల్లో ఎవ్వరికీ కూడా ఆలోచనే రాల. పాప ఏదో విధంగా సెటిల్ అయిపోతుంది, మంచి మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని ఇదే ఆశతో ఉన్నాం. తర్వాత 15/9/2024 నీట్ రిజల్ట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ జరిగినాయి. ఆ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్లో పాపకి నెంబర్ లేదు, సీటు రాలేదు. ఒక్కసారిగా మేము పెంచుకున్న ఆశలు, కట్టుకున్న మేడలు అన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిపోయాయి. మేము ఏదైతే ఊహించామో దానికి విరుద్ధంగా రిజల్ట్ వచ్చేసరికి కాంపిటీషన్ ఇంత ఉందా అని మేమే ఆశ్చర్యపోయి ఏంటి ఈ విధంగా జరిగిందని ఒక్కసారి అందరి హృదయాల్లో నిరాశ, నిస్పృహ. ఆల్మోస్ట్ మేమందరము ఈ స్ట్రగుల్ని భరిస్తూ దాదాపు 2 months ఉన్నాము అని అంటే అది మాకు దేవుడికే తెలుసు. ఎందుకంటే మేము ఆశ పడలేదు, కానీ ప్రభువా నిన్ను నమ్ముకొని మేమున్నాం, నీ మీద ఆధారపడి ఉన్నాం. నేను ఎవరిని మనుషులను నమ్ముకోలేదు, నిన్ను ఆధారం చేసుకొని బిడ్డను చదివించుకున్నాం. మాకు రిజర్వేషన్ అంటే మా బ్రదర్కి రిజర్వేషన్ అవకాశం ఉన్నప్పటికీ ఎస్సీ పెట్టుకోవచ్చు, కానీ నేను నా బిడ్డలని నా బిడ్డల సర్టిఫికేట్స్లో కూడా ఎక్కడ రిలీజియన్ హిందూ అని ఉండకూడదు అన్న సంకల్పంతోనే కదా నీ మీద ఆధారపడి జీవించాలి, నువ్వు తప్పక నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకోవాలి, అద్భుత కార్యాలు చేసే దేవుడు అని అందరూ తెలుసుకోవాలనే కదా నేను బీసీసీ 1% రిజర్వేషన్కి వెళ్ళింది, 100కి 1% రిజర్వేషన్కి వెళ్ళింది. నేను 15% రిజర్వేషన్ కూడా వద్దనుకొని ఎందుకు ప్రభా నీ నామానికి మహిమ తీసుకురావాలనే కదా అని నేను ఆ రోజు నుంచి మేమందరము కూడా ఎంతో వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డను చూస్తే ఒకసారి సీటు రాలేదు అన్న బాధ కంటే కూడా ఆ బిడ్డ పడే వేదనని తల్లిదండ్రులుగా మేము చూడలేకపోయాం. అంటే తను ఒక్కతే కుమిలి తనలోని బాధను దిగమంగుకుంటూ వ్యక్తపరచలేక ఎంతో దిగులు పడుతూ ఉంది. సరే ఫస్ట్ ఫేజే కదా అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో అన్న దేవుడు తప్పక ఇస్తాడు అని మేము ఆశతో ఉన్నాం. ఈలోపు మా ఫ్రెండ్స్ కానీ మరి రమేష్ అన్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ కూడా ఎందుకు మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎస్సీ అని పెట్టుకుంటే 520 మార్కులే కదా, 520కే సీట్ వస్తుంది, 500కే 498కే లాస్ట్ ఇయర్ 450కే ఇలా సీట్లు వస్తున్నాయి కదా, మీరు ఎందుకు పిల్లల భవిష్యత్తుని మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఏమైందబ్బా ఇప్పుడు పెట్టుకుంటే మీరు ఎటు ప్రేయర్ చేసుకుంటారు కదా పెట్టుకోవచ్చు కదా అని మా ఫ్రెండ్స్ తర్వాత మా రమేష్ బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఎంతో మీరు చాలా తప్పు చేశారు, మన దేవుడు ఇప్పుడు ఇదేమన్నా పెట్టుకున్నంత మాత్రాన మీకేమన్నా తక్కువైందా, ఎటు అన్యజనులు మీరెందుకు చాలా తప్పు చేశారు, బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని వీళ్ళందరూ కూడా అంటుంటే మాకు ఒకరి విధమైన ఒక హేళనగా అనిపించేది. ఏంటి ప్రభా నీ నామాన్ని పెట్టుకున్నందుకు మాకు ఇంత హేళన, ఇంత అవహేళన అన్ని జనుల మధ్య, నేను కావాలని ఏదన్నా తప్పు చేశానా, బిడ్డ భవిష్యత్తుని నేనేమన్నా నాశనం చేస్తున్నానా, బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకి నేనేమన్నా అడ్డుకట్ట వేశాను అంటే మేమిద్దరము కూడా డెసిషన్ తీసుకొని క్రైస్తవ బిడ్డలుగానే నా బిడ్డల్ని పెంచుకోవాలి అన్న సంకల్పంతో ఇద్దరము కూడా ఆ విధంగా బీసీసీ అని బాపక పెట్టుకొని 1% రిజర్వేషన్కి వెళ్తే 1% రిజర్వేషన్ అంటే 100 సీట్లు ఉంటే దాదాపు 1 సీటు మాత్రమే బీసీసీ వాళ్ళకి వస్తుందన్నమాట. అది చాలామంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా అనుభవం అయింది. సరే ఈ విధంగా జరిగిపోతుంది. సెకండ్ ఫేజ్లో నన్న దేవుడు తప్పక కరుణిస్తాడనే ఉద్దేశంతో సెకండ్ ఫేజ్కి కూడా
ఒక 10 days 29వ తారీఖున సెకండ్ ఫేజ్ రిలీజ్ చేశారు అలాట్మెంట్స్. సెకండ్ ఫేజ్లో కూడా బిడ్డకి సీట్ రాల. ఆ ఫస్ట్ ఫేజ్లో 573 కట్ ఆఫ్ ఎంత ఉందో బీసీసీకి, అంతే రెండో ఫేజ్లో కూడా అంతే కట్ ఆఫ్ ఉంది. ఒక్క మార్కు కూడా తేడా లేదు. ఓసీల్లో అయితే తగ్గింది, కానీ మిగతా ఏబిడిలో కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీలో తగ్గింది, కానీ ఓన్లీ బీసీసీకి మాత్రం ఫస్ట్ ఫేజ్లో 573 కట్ ఆఫ్ ఎంత ఉందో సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ అదే కట్ ఆఫ్ ఉండేసరికి వస్తే ఫస్ట్ సెకండ్ ఫేజ్లో రావడమే సీటు. ఇంకా రాలేదు అని అంటే ఇంకా లేనట్టే చాలామందికి తెలుసు ఇక మాకు దేవునితో పోరాడడం మొదలుపెట్టాం. అసలు దేవుడు ఏంటి మనకు అన్యాయం చేస్తున్నాడా? మేము ఎక్కడ తప్పు చేస్తున్నాము? దేవునికి మనం మొర ఆలకించట్లేదు. ఆయన నామాన్ని పెట్టుకొని కదా ముందుకు వెళ్ళిపోతున్నామని ఎంతో బాధ, దిగులు. నేను పని చేస్తున్నప్పటికీ దేవుణ్ణి మనసులో కన్నీటితో బిడ్డ కష్టాన్ని చూడు ప్రభా, బిడ్డ ఎంత కష్టపడింది, ఎంత వేదనతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కన్నీటితో దేవుని మొర ఆలకించి నేను చేసిన ప్రార్థనలకి ఒకవేళ దేవుడు విసిగిపోయి ఉంటాడేమో అంత బలంగా నేను ప్రేయర్ చేశాను. నా మనసుకే తెలుసు దేవునితో నేను ఎంత పోరాడాను. అంతేకాకుండా ఇక సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ అయినాయి. ఇక థర్డ్ ఫేజ్ సరే పోనీ చూద్దాం. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ జరిగిన తర్వాత ఇదే సంఘంలో మరి సంఘ ప్రార్థనలకు నేను వస్తూ ఉన్నాను, ఆదివారం వాక్యం వింటూ ఉన్నాను. ఈ సంఘ ప్రార్థనలకు వచ్చే సమయంలో 22/10/2023 మన ఆనంద్ పాస్ట్ గారే ఒక వాక్యం చెప్తూ 1వ యోహాను 5వ అధ్యాయము 14-15 వచనాలు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఈ వాక్యము నాకెంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, నిజంగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా మనకు తప్పకుండా దేవుడు మన మనవి ఆలకిస్తాడు అన్నది వర్సన. ఆ నెక్స్ట్ ట్యూస్డే కూడా ఎడ్వర్డ్ అన్న ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. 29వ తారీఖున ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా 2 ఫేజ్లు అయిపోయినాయి. ఇంకా మూడో ఫేజ్లో ఇంకా దేవుడు ఏమి ఇస్తాడు అన్న నేను నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఈ వాక్యాలు నన్ను ఎంతగానో బలపరుస్తూ వస్తున్నాయి. ఇదే మందిరంలో అక్కడ హెబ్రీ 6:10 దేవుడు అన్యాయస్తుడు కాడు అని ఉంటుంది. నిజంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి న్యాయం తీర్చాలంటే 1-2 ఫేజ్లు అయిపోయినాయి. ఇంకా బిడ్డకు సీటు రాలా. 3వ ఫేజ్లో వస్తుందో లేదో అన్న గ్యారంటీ లేదు. స్పష్టంగా దేవుడు వాక్యాల ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. యోహాను సువార్త 11:40 నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతుమని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. స్పష్టంగా ఈ వాక్యము దేవుడు నాతో చెప్పినట్టే ఉంది. నీవు దేవుని మహిమ చూస్తావు. నువ్వు ఎందుకు అంత నిరాశ పడుతున్నావు, నిస్పృహ పడుతున్నావు, నిస్పృహల్లో ఉన్నావు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని ఆమెతో చెప్పలేదా అంటే దేవుడు స్పష్టంగా నాతోనే మాట్లాడుతూ ఉన్నట్టు అనిపించింది. అంతేకాకుండా మా ఫ్యామిలీ ప్రేయర్లో కూడా మేము ప్రార్థన చేస్తూ వస్తున్న సమయంలో దేవుని యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మేము ఎవరిని మనుషుల్ని అడగట్లేదు ప్రభువా, ఎవరిని కూడా మేము ఆశించట్లేదు. మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. చేస్తే నీవే చెయ్యాలి కార్యము నీ మహిమ కొరకే అని మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇక థర్డ్ ఫేజ్ అయిపోయింది అని అంటే ఎవరు ఎంబీబీఎస్ సీటు వదులుకోరు నాకు తెలిసి. ఆల్మోస్ట్ థర్డ్ ఫేజ్లో కూడా పాపకి సీట్ రాల. మేము థర్డ్ ఫేజ్లో కూడా పాప తను సీట్ రాకపోయేసరికి
మేము ఉదయం పాస్టర్ గారు చెప్పినట్టు దావీదుకి బెత్షెబాకి పుట్టిన కుమారుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మనవి ఆలకించలా ఆ కుమారుణ్ణి తన బిడ్డను తీసుకున్నాడు. అప్పుడు దావీదు వెళ్ళి సంతోషంగా బట్టలు మార్చుకొని స్నానం చేసి భోజనం చేశాడు. ఇంక నేను ఒకటే నిర్ధారించుకున్నా, ఏంటంటే ఇది దేవుని చిత్తము కాదేమో, మనమే ఆశపడుతున్నామేమో, ఇక దేవుని చిత్తము కాదేమో అని నేను సర్ది చెప్పుకొని థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత, అది కూడా 30వ తారీఖున థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకా సీటు రాదు అని మేము కొంచెం రిలాక్స్ అయిపోయాం. ఎందుకు రిలాక్స్ అయ్యాము అని అంటే, వచ్చిద్దో రాదో అనే డైలమాలో ఉన్న వాళ్ళం. 2 ఫేజెస్ అయిపోయినాయి, థర్డ్ ఫేజ్లో కూడా రాకపోయేసరికి ఇక దేవుడి చిత్తము కాదు, మనమే దేవుణ్ణి ఆశపడుతున్నాము అన్న సంకల్పానికి వచ్చేసి ఇంక మేమిద్దరము కూడా అనుకుంటూ ఉన్నాం, బ్రదరు నేను, ఇది దేవుని చిత్తము కాదేమో, పాపకి సూట్ అవ్వదేమో, లేకపోతే దేవుని చిత్తానుసారముగా జరగాలి కదా, ఆయనకి మహిమ రావాలి. మనకి ఇంకొక ఆశ కూడా ఉంది, అద్భుతాలు చేస్తే రాని సమయంలోనే దేవుడు వచ్చేటట్టు చేయాలి. అదే కదా అద్భుతం. అదే ముందు 2 ఫేజుల్లో వచ్చి ఉంటే, ముందు 2 ఫేజుల్లో వస్తే బిడ్డ కష్టపడి చదువుకుంది, మార్కులు వచ్చినాయి, అందుకని సీట్ వచ్చింది అనుకుంటాం. కానీ ఇంకా రాదు అని కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీటు వస్తే అది కదా దేవునికి మహిమ, అది కదా దేవుని కార్యం, అది కదా ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం అని మేమిద్దరము ఒకానొక దశలో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో 3 వీక్స్ 4 వీక్స్ నుంచి మన సంఘంలో కూడా పాస్టర్ గారు ఇదే మాట్లాడుతూ వస్తున్నాడు. తన మహిమను కనపరుచుకోవడానికి కొంతమంది బిడ్డలను ఏర్పరచుకుంటాడు, వారిని ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. నేను అప్పటి వరకు 3 ఫేజెస్ వరకు నేనేం చేశానంటే ప్రేయర్, ప్రభువా బిడ్డ కష్టాన్ని చూసావు, బిడ్డ ఎంత కష్టపడి చదివిందో నీకు తెలుసు, ఇంత అన్యాయం చేస్తావా ప్రభువా, నీ నామాన్ని పెట్టుకున్నందుకు మాకు అన్యజనుల మధ్య అవహేళన చేస్తావా ప్రభువా, మేము మరి అందరి ముందు అవమానంతో దాదాపు నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మా రిలేటివ్, అది మా అక్క వాళ్ళకి కానీ మా అన్నయ్య వాళ్ళకి కానీ మా బావగారు వాళ్ళు ఎవరితో కూడా మేము 1.5 నెలల మేము మాట్లాడలే, ఫోనులు లేవు మాకు. వాళ్ళు కూడా తను ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొని పాపం వాళ్ళు కూడా ఎవరు ఫోన్ చేయకుండా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, బాధలో ఉన్నారని వాళ్ళు కూడా ఎవరు కూడా ఫోన్లు చేయలే. కాకపోతే మాకు ధైర్యం చెప్తూ ఉన్నాడు, మనం సేవించే దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే అద్భుత కార్యాలు చేసే దేవుడు. మా 2వ అన్నయ్య అయితే ఒక మాట అన్నాడు, 3వ ఫేజ్లో రాకపోతే ఇంకొక ఫేజ్ ఉంది కదా, ఆ ఫేజ్ వరకు వెయిట్ చేయండి, అప్పుడు కదా ఇస్తాడేమో దేవుడు అని ఆ అన్నయ్య కూడా ధైర్యం చెప్పడం జరిగింది. మరి ఇదే సమయంలో ఇంకా 30th థర్డ్ ఫేజ్ వచ్చింది, మేము ఇక సీట్ రాదని కన్ఫామ్ అయిపోయాము. అయితే ఇక్కడ ఒక ఆశ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన ఒక అబ్బాయి రిపోర్ట్ చేయలే, అంటే జాయిన్ అవ్వలే, ఎందుకు జాయిన్ అవ్వలేదో మనకు తెలియదు. సెకండ్ ఫేజ్లో అదే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. ఆ నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి ఆ అబ్బాయి కూడా రిపోర్ట్ చేయలే, సెకండ్ లిస్ట్ కూడా. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఆ ఒక్క సీటు మిగిలిపోయింది. ఆ ఒక్క సీట్తో పాటు PH కోటాలో, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఒక సీట్ ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీలో ఇస్తారు. ఆ కేటగిరీలో ఇచ్చే సమయంలో మిగతా అన్ని కేటగిరీలకి దాదాపు 10, 8, 7, 6 అట్లా సీట్లు ఉన్నాయి. కానీ BCCకి వచ్చేసరికి ఒకే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఒకే ఒక సీట్ అలా మిగిలిపోయింది. అలా ఒకటే సీటు, అక్కడ రిపోర్ట్ చేయని సీటు, తర్వాత ఇక్కడ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సీట్, ఈ 2 సీట్లు థర్డ్ ఫేజ్కి వచ్చాయి. ఈ థర్డ్ ఫేజ్కి వస్తే ఇది ఇక్కడ ఒక అద్భుత కార్యం ఏంటి అని అంటే, ఈ 2 ఫేజుల్లో ఉన్న వాళ్ళు 570 ఒక అమ్మాయి, 569 ఒక అమ్మాయి, ఆ తర్వాత 568 ఒక అబ్బాయి ఉన్నాడు, తర్వాత మా పాప 567లో ఉంది. యాక్చువల్గా
ఇట్లా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, అలాట్మెంట్స్ జరిగిన తర్వాత ఫేజ్కి స్క్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా స్లైడింగ్ చేరే క్రమంలో ఉన్న సీట్లన్నీ కూడా రిజర్వేషన్లో అదే ఎట్లా వెనకున్న వాళ్ళందరూ కూడా ముందుకు జరుగుతూ ఉంటారు. అక్కడ అసలు వెకేట్ అయిన ఫస్ట్ ఫేజ్లో వెకేట్ అయిన సీటు బీసీసీ జనరల్, అంటే అది మేల్కైనా ఇవ్వచ్చు, ఫీమేల్కైనా, ఎవరైనా ఎలిజిబుల్ దానికి. అక్కడ బీసీసీ జనరల్ కేటగిరీలో ఉన్న సీటు అది స్లైడింగ్లో జరుగుతూ ఇక్కడ పీహెచ్ జనరల్లో ఉన్న సీటు స్లైడింగ్ జరుగుతూ చివరికి ఎక్కడ వెకేట్ అయినాయి అని అంటే బీసీసీ ఫీమేల్లో 2 సీట్లు వెకేటెడ్. అసలు నిజంగా ఇది దేవుని అద్భుత కార్యం. ఇది కదా ప్రభువా నీ మహిమ అంటే, ఇది కదా ప్రభువా నీ ఆశ్చర్య కార్యం అంటే. మా కన్నీటి ప్రార్థన ఇంతగా మమ్మల్ని విసిగించావా. ఆ 2 సీట్లు అలా వెకేట్ అయినాయి, కానీ మా పాపకు రాలేదు. ఇంకా మా పాపకు సీట్ రాలా. అంటే సీట్ రావడానికి 1 అడుగు దూరంలోనే ఉంది. అంచుల దాకా ప్రభా ఇక్కడ చెయ్యి పట్టి ఇక్కడ దాకా నడిపించావు తండ్రి. ఇక్కడికి తీసుకొచ్చి చెయ్యి వదిలివేస్తావు ఆ బిడ్డని. ఆ అంచుల మీద నిలబడింది. ఇటు కానీ అటు కానీ ఆ బిడ్డ వెళ్ళాల్సింది అంతే. ఆ 2 సీట్లు కూడా మనకు వస్తుందని గ్యారంటీ లేదు. నేను ఒకటి ప్రార్థన చేసి మేము అనుకున్నాం, ఇక్కడ 570 అనే అమ్మాయి బీసీసీ, అసలు అక్కడ బీసీసీ జనరల్లో వెకేట్ అయిన సీటు స్లైడింగ్ జరుగుతూ బీసీసీ ఫీమేల్కి వచ్చి వెకేట్ చూపించారు చూడండి. అది ఒక గొప్ప అద్భుత కార్యం. బీసీసీ ఫీమేల్ జనరల్ సీటు వెకేట్ అయింది. బిడ్డ ముందు 2 ఉన్నారు. 2 ఉంటే నేనేమనుకున్నానంటే ఈ 570 అమ్మాయి ఏపీ నాన్ లోకల్లో ఉంది. నాన్ లోకల్ అంటే ఏదో ఒరిస్సానో కర్ణాటక వేరే తమిళనాడు స్టేట్లకు సంబంధించిన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి రాదు. ఆ అమ్మాయి రాదు అని అంటే మన స్టేట్కి రాకపోవచ్చు. కాబట్టి 3rd ఫేజ్లో పాపకి సీట్, మా అమ్మాయికి ఎలాగైనా నేను సీట్ వస్తుందని నేను నమ్మాను, 100% నమ్మా. కానీ తర్వాత 3rd ఫేజ్ అలాట్మెంట్స్ చూసేసరికి అక్కడ 3rd ఫేజ్లో 570 అమ్మాయి ఏపీ నాన్ లోకల్ అని ఆ అమ్మాయికి ఇచ్చారు సీటు. 570 ఏపీ నాన్ లోకల్ అమ్మాయి, తర్వాత 569 బీసీ ఫీమేల్, 2 బీసీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ అక్కడ వెకేట్ అయినాయి. ఆ సీట్లు వెకేట్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ఒక చిన్న ఆశ ఉంది, నిరాశ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేస్తే పాపకి సీట్ లేదు, అంతటితో కట్ ఆఫ్. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా దేవుని చిత్తాన్ని, ఇది నీ చిత్తం అని మన మనసులకు మనం సర్ది చెప్పుకొని ఆయన పాదాల చెంత మనం ఉండవలసిన వారమే. సరే, ఇంకా రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రేయర్ చేస్తూ వచ్చాం. ప్రభా, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం అన్నావు. ప్రభా, నీ పాదపీఠం దగ్గర మేము ఉన్నావు నాయన, మమ్మల్ని కరుణించాయా. ఎందుకనంటే మేము అంటే అత్యాశ కాదు, కానీ ఇతరులకి హేళనగా ఉండకూడదు, అన్య జనులు మమ్మల్ని చూసి హేళన చేయకూడదు ప్రభా అని నేను ఎంతగానో ప్రార్థన చేశాను. వాళ్ళ ముందు నేను అవమానపడకూడదు ప్రభా అని నేను ఆ విధంగా ప్రార్థన చేశాను. తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్, నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఆ స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఇక్కడ జరిగింది 2వ అద్భుత కార్యం, దేవుడు జరిగించిన 2వ అద్భుత కార్యం. ఏపీ నాన్ లోకల్ అమ్మాయి రిపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ ప్లేస్లో మా అమ్మాయి ఉంది. మా అమ్మాయికి సీట్ అలాట్ అయింది. నేను అప్పుడు అనుకున్న ప్రభా, నేను ఇంకా ఆ లిస్ట్ చూసి ఆ రోజు మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ, మా ఫ్యామిలీ ప్రేయర్లో కూడా 3rd ఫేజ్ అయిపోయింది 30వ తారీఖున. స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా 1-2 రోజుల్లో ఇచ్చేస్తాడు. ఇంక ఇది రాకపోతే, దీనిలో రాకపోతే ఇంక రానట్టే. మెంటల్గా మా అమ్మాయిని కూడా ప్రిపేర్డ్గా ఉంచాము. ఒక 1 వీక్ నుండి కాస్త హ్యాపీగానే ఉంది, ఏదో ఒకటి చదువుకుంటానని. ఇంకా ఆ సమయంలో మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. దాదాపు ఆ రోజు లేట్ అయ్యి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నా. ఆ ఫ్యామిలీ ప్రేయర్ 78వ కీర్తన, 79వ కీర్తన, 9-10 వచనాలు. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం. అంటే అప్పటికి నేను రిజల్ట్ చూడలేదు, అసలు మా పాప రిజల్ట్ చూడలేదు.
ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 రోజుల్లో అదే ఆ రోజు రిలీజ్ చేస్తారనగా ఆ రోజు మా ఫ్యామిలీ ప్రేయర్లో మాకు ఈ వచనాలు అదే ఈ అధ్యాయం చదువుకుంటూ ఉన్నాము. మా రక్షణకర్త వగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. దాని తర్వాత దాని కిందే ఉంటుంది, వారి దేవుడు ఎక్కడ ఉన్నారని అన్యజనులు పలుకనేలా. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకొట్టలేలా. దీనికి ముందుగానే రమేష్ బ్రదర్తో దేవుడు 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 అని అంటారు. దేవుడు ఉంటే మిమ్మల్ని గుర్తించాలి కదా, మిమ్మల్ని గుర్తించి మీకు సహాయం చేయాలి కదా అని దేవుడు అంటారని ఆ మాటలు అన్నవి నాకు చెప్పారు. అప్పుడు వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా. నేను ఆ రోజు ఆ వాక్యం వచ్చిన తర్వాత ప్రభువా, చిట్ట చివరి అవకాశం, దారులన్నీ మూసుకుపోయినాయి, చిట్ట చివరి అవకాశం ప్రభువా ఇది, నీ నామాన్ని నీవే మహిమ తెచ్చుకో. ఇప్పుడు నేను ప్రార్థన ఏం చేశానంటే సెకండ్ ఫేజ్ దాకా నేను ఏమని చేశాను, ప్రభువా బిడ్డ పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డకు సీట్ ఇవ్వని ప్రార్థన చేసిన దానిని థర్డ్ ఫేజ్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి వచ్చేసరికి ప్రభువా నా బిడ్డ కష్టం కాదు ప్రభువా, నీ మహిమ కనబడాలి ఇక్కడ. నీవు నిజమైన దేవుడివి, ఉన్నవాడివి, అనువాడివి, లోక రక్షకుడివి, నీవు మాత్రమే అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయు దేవుడుమని నీ కార్యము కనపడాలి ప్రభువా. ఈ వాక్యం ద్వారా ఈరోజు నాతో మాట్లాడుతూ ఉన్నావు. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా అని వారి నోర్లు మూపి ప్రభువా అని నేను ఆ రోజు ఎంతో బలంగా ప్రార్థించి మేము ఇక ప్రార్థించిన తర్వాత 12 ఆ టైంకి ఈ మామూలుగా మాకు మెసేజ్ వచ్చింది. అంటే వెబ్సైట్లో పెడతారు కాబట్టి అది చూస్తుంటే ప్రేయర్ చేసుకొని పడుకున్నాము. ఆ పాపకి సీట్ అలాట్మెంట్ అయినట్టు ఆ రోజు మాకు మెసేజ్ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వెబ్సైట్లో పెడితే అది చూసా. ఒక్కసారి ప్రభువా నిజంగా నీ మహిమను చూపించుకున్నావు ప్రభువా. ఇది ఆ బిడ్డ కష్టపడిన కష్టం కాదు, మేము పడిన శ్రమ కాదు, ఇది కేవలము నీ మహిమ కోసమే నువ్వు ఆ బిడ్డకు సీట్ ఇచ్చావు ప్రభా అని దేవునికి అక్కడక్కడే నేను మోకాళ్ళుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎందుకు ఈ విధంగా అద్భుత కార్యము జరిగించాడంటే 1-2 ఫేజుల్లో వస్తే ఏముంది, నా నామం రాదు కదా, నీకు మహిమ తెచ్చుకునే విధంగా ఆ బిడ్డను వాడుకో ప్రభా. యవన కాలంలో ఆ బిడ్డ ఉంది, యవన కాలంలో ఆ బిడ్డ అందరికీ యవనస్తులకి ముఖ్యంగా సాక్ష్యంగా ఉండాలి, నా కుటుంబము కూడా సాక్ష్యంగా ఉండాలి ప్రభా అని నేను దేవునితో ఎంతగానో ప్రార్థించినప్పుడు దేవుడు నా మనవి అంగీకరించి అంత మాత్రమే కాకుండా దేవునితో కొన్ని ఏంటి ప్రభా నీవు నీ నామాన్ని పెట్టుకున్నందుకు ప్రభా నాయన మాకు అన్యాయం చేస్తావా, అన్యాయం చేసే దేవుడవు కాదు కదా, ఇంతగా బతిమలాడించుకుంటావా ప్రభా, 3వ ఫేజ్ దాకా వెయిట్ చేపిస్తున్నావే, ఇంతగా బతిమలాడించుకుంటావా ప్రభా అని నేను దేవుణ్ణి ఎంతో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు నేను దేవునితో మాట్లాడడం జరిగింది. కానీ దేవుడు తన టైంలో తన చిత్త ప్రకారముగా జరిగిస్తాడు కార్యాలని. ఇది గొప్ప అద్భుత కార్యముగా ఆశ్చర్య కార్యంగా అన్యజనులందరికీ తెలియాలని దేవుడు ఈ విధంగా చేశాడని మేమందరము బలంగా నమ్ముతున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ అందరూ కానీ అసలు ఎలా వచ్చింది, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, దేవుడు ఉన్నాడు, మీ ప్రార్థన ఆలకించాడు, దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు, ఎవ్వరూ కాదు అని ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే రాలేదన్న వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది కేవలము దేవుని కార్యమని నేను బలంగా సంఘం అందరి ఎదుట నేను స్పష్టంగా నా సాక్ష్యాన్ని నేను చెప్పగలుగుతున్నాను. అంత మాత్రమే కాదు, మన సంఘ ప్రార్థనలు ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు. సంఘ ప్రార్థనలో గ్రూప్గా ఉంటే ఆంటీ వాళ్ళు కానీ అందరూ కూడా బిడ్డ కోసం ప్రార్థించాము. తర్వాత ఆల్ నైట్ ప్రేయర్లో అందరి కోసం ప్రార్థించాము. అలానే మా రక్త సంబంధికులు, మా బావగారు, మా అక్క రేయింబగళ్ళు దేవునితో పోరాడారు. అన్నయ్య, వదిన, మా తల్లిగారు రేయింబగలు ఏమి అధైర్యపడొద్దమ్మా, అధైర్యపడొద్దు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని అమ్మగారు ఎంతగానో ధైర్యం చెప్పారు. మా చెల్లి, తర్వాత మా మరిది గారు, మా అక్క, బావగారు వీళ్ళందరూ వీళ్ళు ప్రార్థన చేయలేదు అనడానికి వీలు లేకుండా అందరూ కూడా అంత ఇంకా ప్రేయర్ వారియర్స్ ఉన్న ఆ ప్రేయర్ వారియర్స్ మా చెల్లి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళందరూ ఎంతో అనుసంధానంగా ఉండి మరి ఇదంతా కూడా ఎవరి కృషి ఎవరి ఫలితమో కాదు, కానీ కేవలము దేవుడు మహిమపరచబడాలి, కేవలము దేవునికే మహిమ రావాలి. ఇది ఒక అద్భుత కార్యంగా ఆయన
ఆయన యొక్క బల శౌర్యాలని గురించి మేము వివరించాలని దేవుడు ఈ కార్యాన్ని నా బిడ్డ పట్ల జరిగించినందుకు దేవునికి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. నా జీవితాంతము కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను. మరి అంత మాత్రమే కాకుండా మరి తను రేపు హాస్టల్కి వెళ్ళబోతూ ఉన్నది. మరి బిడ్డకి మంచి ఫ్రెండ్స్ రావాలని, విశ్వాసులైన వారు ఫ్రెండ్స్గా ఉండి ఎక్కడ తన యొక్క అవిశ్వాసిగా ఉండకుండా సంఘము ఎదుట, సంఘములో, బయట, చర్చికి వెళ్ళి అంతగా చేయాలని. ఈ సందర్భంలో నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, MBBS అనేది మా కుటుంబాలలో ఒక కలగా మిగిలిపోయింది. ఎందుకనంటే మా పెద్దన్న ఇప్పుడు మా మధ్య లేడు, కానీ జూలై 1న బ్రెయిన్ హ్యామరేజ్తో దేవుని సన్నిధానంలో ఉన్నాడు. ఆ అన్నయ్య దగ్గర నుండి తన MBBS సాధించాలి, డాక్టర్ అవ్వాలి, IAS అవ్వాలని ఎంత కలగన్నాడు. మా ఆర్థిక పరిస్థితులు మాకు అప్పుడు ఆటంకమైనవి. వాళ్ళ పాపను కూడా 1 year తర్వాత సృజన రేచల్ని 2 years 1 year లాంగ్ టర్మ్కి వెళ్ళిచ్చారు. తను సాధించలేకపోయింది. మన రెండో అన్నయ్య పాప బాపట్లలోనే ఉంటారు. ఆ పాప కూడా 1 year లాంగ్ టర్మ్, ఆ పాప కూడా సాధించలేకపోయింది. కానీ దేవుడు నా బిడ్డ ద్వారా మాకు కలగా ఉన్నటువంటి ఎవరైనా ఒకరైనా మెడిసిన్ చదవాలి అన్న ఆ కళని దేవుడు నా కుటుంబంలో జరిగించినందుకు, ఆ బిడ్డ పడిన శ్రమకి మరి తన MBBS సీటు సాధించడానికి దేవుడు, ఇది కేవలము దేవుని కృపే, మా యొక్క గొప్పతనం కాదు. ఆ బిడ్డ పడిన ఎంత చదువు, ఎంత ముందంజలో ఉన్నప్పటికీ కూడా దేవుని కృప లేనిదే, దేవుని ప్రేమ లేనిదే, దేవుని సహాయం లేనిదే మనమేమీ కూడా చేయలేము అని నేను నా సాక్ష్యాన్ని నేను బలంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా ఎన్నో వాక్యాల ద్వారా ఉన్నాయి, కానీ చాలా సమయం అయిపోయింది. నీతి అను నీ దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకున్నాను. ఈ వాక్యాలన్నీ కూడా బలహీన పడిపోతున్న మమ్మల్ని ఎంతగానో బలపరిచినాయి. మరి ఒకసారి మా కోసం ప్రార్థించిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మరి సంఘ కాపరి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని, ఇంకా మా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేలు జరగాలని కోరుకుంటూ చిన్న సాక్ష్యాన్ని ఆశీర్వదించాలని పరిశుద్ధ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. వివరింపతరమా ఆయన కార్యముల్, వివరింపతరమా ఆయన కృపాలం, వివరింపతరమా ఆయన కార్యముల్, వివరింపతరమా ఆయన కృపాలం.